ఇటు జగిత్యాల జిల్లాలో వానలు దంచుకొడుతూ ఉన్నాయి. అకాల వర్షాల ప్రభావానికి చెల్గల్ మార్కెట్ యార్డ్ ఆరబోసిన ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం మొలకలొచ్చేశాయి. అకాల వర్షాలకు మార్కెట్ యాజమాన్యం కనీసం సంచులు, టార్పలిన్లు ఇవ్వట్లేదు అంటూ రైతులు వాపోతున్నారు. తడిసిన వరిని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ను విన్నవించుకుంటూ ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. 3 సార్లు వర్షాలు పడ్డప్పుడల్లా అధికారులు రావడం, దీన్ని తక్షణమే మొత్తం జోకిచ్చి బయలు రైస్ మిల్లుకు పంపిండ్రి, బట్టలు పోసేస్తారు అయిపోతారని చెప్పి పోవడం తప్ప ఇక్కడికి వచ్చి పనిచేసేది ఆచరణలో లేదు. వీళ్ళు చెప్పుడు మందమే కానీ ఇక్కడ ఈ మాత్రం ఆచరణలో లేదు. ఎందుకంటే రైతులం మేము ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 24 తారీఖు అయితే మళ్ళీ మేము పంటలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈ తక్షణమే అధికారులు కలెక్టర్ గారు వచ్చి మొన్న చెప్పిపోయిండు, దీన్ని తక్షణమే జోకి బయలు పంపినారు. జోకి బయలు పంపించుడు కాదు, మొన్న వర్షంకు తడిచినాయి, మళ్ళీ ఇప్పుడు తడిచినాయి, మొత్తం ఇగో ఇట్లా లాకలు వచ్చినాయి. పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లా? గవర్నమెంట్ తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని, ఈ లాకలు వచ్చిన రైతులను నష్టపరిహారం చెల్లించాలని, లేని ఏడల మేము దీనిపై పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని మేము రైతులం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అధికారులు దీనిపై తక్షణ చర్య తీసుకొని 2 రోజుల లోపల కాంటలు జోకి బయలు రైస్ మిల్లుకు పంపాలి తడిసినట్లని మొత్తం. లేకపోతే మాత్రం మేము ఈ రోడ్లపై కూర్చుంటామని మేము హెచ్చరిస్తాం.